వెలుగు ఉంది, చీకటి ఉంది, రోగము ఉంది, వైద్యము ఉంది. అలాగే ప్రియ సోదరులారా, రక్షకుడు ఉన్నాడు, భక్షకుడు ఉన్నాడు. మనం ఎవరి వద్దకు వెళ్తామండి? వెలుగు వద్దకు వెళ్తామా, చీకటి వద్దకు వెళ్తామా? రోగం వద్దకు వెళ్తామా, వైద్యుడి వద్దకు వెళ్తామా? మనము ఆలోచించుకోవాలి ప్రియ సోదరులారా. మనము రక్షకుడి వద్దకు వెళ్తామా, భక్షకుడి వద్దకు వెళ్తామా? అంటే భక్షకుడు అంటే మన జీవితాన్ని హరించేవాడు, మన జీవితాన్ని నాశనం చేసేవాడు, మన జీవితాన్ని నవ్వుల పాలు చేసేవాడు. రక్షకుడు అంటే మనలో నిత్య జీవంలో నడిపించేవాడు. మనకు మరణం తర్వాత మన ఆత్మ నరకలోకంలో పడకుండా తప్పించేవాడే రక్షకుడు. మన ఆత్మను పాతాళ లోకానికి అప్పగించేవాడే భక్షకుడు. కాబట్టి ప్రియ సోదరులారా, లోకంలో రెండు మార్గాలు ఉన్నాయి ప్రతిదానికి కూడా, మంచి చెడు, చీకటి వెలుగు, రక్షకుడు భక్షకుడు అని. అందుకే ఒక వ్యక్తి చక్కని పాట రాడండి. రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, రెండు పాతాళం. ఒకటి పరలోకం, రెండు పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో క్రైస్తవా. మనకి ఇవ్వబడిన ఈ జీవితం పరీక్ష జీవితం లాంటిదండి. మనకి పాతాళం కావాలో పరలోకం కావాలో ఈ జీవితంలోనే మనం నిర్ణయించుకుని దానికి తగినట్టుగా మనం జీవించాలండి. అప్పుడు మాత్రమే మనం మన జీవితానికి జీవించడానికి దానికి తగినట్టుగా దేవుడు మనకి పరలోకం ఇవ్వాలో నరకం ఇవ్వాలో తీర్పు దినాన్న నిర్ణయిస్తాడు. ప్రియ సహోదరులారా, మనం పరలోకం వెళ్ళాలంటే తప్పనిసరిగా ఒక మార్గం ఉందండి. ఆ మార్గాన్ని అనుసరించాలి. ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ సహోదరులారా, ఆ మార్గమే నిజమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మీరు ఆయన నమ్ముకుని ఆయన నిజ రక్షకుడిగా అంగీకరిస్తేనే మీరు పరలోక రాజ్యం వెళ్తారు. ఆయన కాదని లోకాన్ని అనుసరించిన, శరీరాన్ని అనుసరించిన నరకానికి వెళ్ళిపోతారు. ప్రియ సహోదరులారా, కాబట్టి మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని మన జీవితాల్లోకి ఆహ్వానించుకుని ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన చెప్పినట్టుగా మాత్రమే జీవించాలని ఈ సమయం ప్రతిమాలు వేడుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకోవాలి. ఆయన రక్షణను ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు.